హాయ్ ఫ్రెండ్స్, నక్షత్ర రాక్స్ ఛానల్కి వెల్కమ్. టైలరింగ్ క్లాసెస్ నేర్చుకునే ముందు ఫస్ట్ మీకు ఏం కావాలో తెలుసుకొని షాప్కి వెళ్ళి ఒకసారి తెచ్చేసుకోండి. ఎందుకంటే ఒక్కటొక్కటి తెచ్చుకోవడం కష్టం కాబట్టి మీ ఊర్లోనే షాప్స్ ఉన్నాయంటే ఓకే, ఇట్స్ ఓకే. లేదంటే దూరంగా ఉంటే మాత్రం అన్నీ ఒకసారి తెచ్చుకోండి. ఏమేమి కావాలో నేను చెప్తున్నాను ఈ వీడియోలో చూడండి. ఇది వచ్చి మెజర్మెంట్ టేప్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి టైలరింగ్ క్లాస్లో కావాల్సింది ఫస్ట్ ఇంపార్టెంట్ది టేప్ అనమాట, మెజర్మెంట్ టేప్. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి, ఇదే తెచ్చుకోవాలని ఏమీ లేదు, మెజర్మెంట్ టేప్ తెచ్చుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సింది మార్క్ చాక్స్ అనమాట. మార్క్ చాక్స్ అంటే దీన్ని డీసీ ముక్కలు అంటారు, మార్క్ చాక్స్ అంటారు, సొద్ద ముక్కలు అంటారు, రకరకాలుగా పిలుచుకుంటారు. సో ఇవి ఇన్ని కలర్స్ ఇచ్చాడు అనమాట, చాలా కలర్స్ ఇస్తాడు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన క్లాత్ని బట్టి ఇస్తాడనమాట. లైట్ కలర్ క్లాత్ అయితే ఇప్పుడు వైట్ అనుకోండి, వైట్ అంటే మనకు క్రీమ్ కలర్ డ్రా చేసుకోవాలన్నమాట. వైట్ మీద మళ్ళీ మనం బ్లూ కలర్ డ్రా చేసామనుకోండి, అది మళ్ళీ డార్క్గా కనిపిస్తుంది. అదే ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ అనుకోండి, డార్క్గా కనిపిస్తుంది, ఇబ్బంది అవుతుంది మనకి. సో ఏ కలర్ కా కలర్ చాలా కలర్స్ ఇచ్చాడు కాబట్టి మీరు పింక్ అనుకోండి, పింక్ బ్లౌజ్కి పింక్, లైట్ డార్క్ అలా తీసుకోండి అంతే. మరి ఆపోజిట్ కలర్ వేయొద్దు, రెడ్కి బ్లూ కలరు, మళ్ళీ వైట్కి బ్లూ కలర్, ఇలా డార్క్ వేయకుండా చూసి వేసుకోండి. అదైతే నాకు విశ్వకర్మ నాకు కిట్ వచ్చినప్పుడు వచ్చింది. షాప్స్లో వచ్చి ఇలాంటివి ఉంటాయి, మీకు అలాంటివి కూడా ఉండొచ్చు, ఒకసారి చూసుకోండి. ఇలాంటివి ఉంటాయి. ఇవేంటంటే చాలా డెలికేట్గా ఉంటుంటాయి అన్నీని, చాక్ పీసెస్ బాగా ముక్కలు అయిపోతుంటాయి. అయినా కానీ మీరు పడేయద్దు, యూస్ చేసుకోవచ్చు. చిన్న పీస్ అయినా కానీ మనకు అవసరం, అలా పెద్దదే ఉండాలని ఏం లేదు. సో చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి, అయినా కానీ కన్ఫ్యూజ్ అయిపోయి చిన్నవి అయిపోయినాయి కదా అని మీరేం పడేసుకోవద్దు, ఓకేనా. ఆ చిన్న పీసెస్ కూడా మనకు రౌండింగ్స్లోకి, స్ట్రైట్ లైన్స్కి, ప్రతిదానికి యూజ్ అవుతాయి, అన్ని కలర్స్ ఉంటాయి. సో మీరు ఎంత జాగ్రత్తగా పెట్టుకుని అవి విరిగిపోతూనే ఉంటాయిలేండి. సో ముక్కలు కూడా ఉంచుకోండి, ఆ ముక్కలన్నీ పడేసుకోకండి. సో ఈ బాక్సెస్ మీరు అది కావాలంటే అది, ఇది కావాలంటే ఇది, ఒకసారే తెచ్చేసుకోండి. బాక్స్ అన్ని కలర్స్ ఉన్న బాక్స్ తెచ్చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇబ్బంది అవ్వదు. నెక్స్ట్ వచ్చి స్కేల్ అనమాట. మనం డైరెక్ట్ లైన్ గీయలేము, సో ఆ లైన్ కోసం అనేది స్కేల్స్ అవసరం అన్నట్టు బ్లౌజ్కి. అదే డ్రెస్కి అయితే పెద్ద స్కేల్ కావాలి, అది నేను చెప్తాను మీకు, డ్రెస్ కటింగ్ చేసినప్పుడు చెప్తాను. ఆ చిన్న స్కేల్స్ 2 తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు సిజర్స్ వచ్చి చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది, ఏ సిజర్ తీసుకోవాలి, అదా ఇదా అని. ఇప్పుడు ఈ 3 సిజర్స్లో ఏది తీసుకోవాలి, ఏది దేనికి యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది నేను మీకు క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ సిజర్ వచ్చి నేను ఇప్పుడు డ్రాయింగ్ చేసి కటింగ్ చేసి అవన్నీ మీరు క్లాత్ పైన చేయకండి, డైరెక్ట్ ఫస్ట్ పేపర్ పైన చేయండి. అప్పుడు ఈ సిజర్ పేపర్ పైన కట్ చేయండి. క్లాత్ పైన కట్ చేసేది మీరు పేపర్కి ఇది కట్ చేసుకోవాలి. క్లాత్ పైన మనం క్లాత్ కట్ చేసే సిజర్తో కట్ చేసుకోవాలి, పేపర్ పైన మాత్రం ఆ ప్లాస్టిక్ సిజర్ కట్ చేసుకోవాలి, ఓకేనా. మీరు పేపర్ పైన క్లాత్ సిజర్ కట్ చేశారనుకో, అది కట్ అవ్వదు, మళ్ళీ పదును పోతుంటుంది. ఇప్పుడు ఈ స్టీల్ సిజర్ వచ్చేసి చాలామంది ఇది యూస్ చేస్తుంటారు, సో అంత బెటర్గా ఏమి ఉండదు అనమాట. ఇది అంటే అస్తమాను పదును పోతుంటుంది, కొంచెం ఇబ్బంది పడతారు. అంటే ఈ సిజర్ తీసుకోకుండా మీకు ఈ సిజర్ తీసుకున్నా కానీ మళ్ళీ మీరు అస్తమాను షార్ప్ చేయించుకోవడము అంటే స్టక్ అవుతుంది, గట్టిగా ఉంటుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బ్లాక్ సిజర్ అనమాట. ఇదైతే బెస్ట్, మీకు అంతగా త్వరగా షార్ప్ అనేది పోదు. కింద పడిపోతే మాత్రం టైమింగ్ అవుటే షార్ప్ పోతుంది, లేదంటే బాగుంటుంది. ఈ సిజరే బాగుంటుంది. చాలామంది మాస్టర్స్, టైలర్స్ అన్నీ ఇదే యూజ్ చేస్తారు. ఇదొకటి కాపర్ సిజర్ ఉంటుంది, ఇంకోటి అదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది, ఒక సైడ్ పెద్దగా ఇచ్చాడు, ఒక సైడ్ చిన్నగా ఇచ్చాడు అని. సిజర్ అనేది రివర్స్లో పట్టుకుంటుంటారు. సో నేను ఇప్పుడు మీకు సిజర్ ఎలా పట్టుకోవాలి కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ 4 ఫింగర్స్ వచ్చి పెద్దగా హోల్ ఇచ్చిన దగ్గర 4 ఫింగర్స్ పెట్టాలి, ఆ చిన్నగా హోల్ ఇచ్చిన దగ్గర బొటన్ వేలు పెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే అటు ఇటు పట్టుకొని సిజర్ మాకు కట్ అవ్వట్లేదు, సరిగ్గా లేదు అని అంటారు. అలా ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేనున్నాను మీకు క్లారిటీగా. సిజర్ పట్టుకోవడం కాడి నుంచి A to Z అన్నీ చెప్తాను. ఇప్పుడు ఆ 4 ఫింగర్స్లో పెట్టి బొటన్ వేలు ఇలా పైన పెడితే అప్పుడు ఆ గ్రిప్ అనేది బాగుండి కరెక్ట్గా కట్ అవుతుంది సిజర్. లేదా మీరు ఇటు 4 ఫింగర్స్ దగ్గర బొటన్ వేలు పెట్టి అటుది ఇటు దట్టు పెట్టారంటే కటింగ్ అవ్వదు సరిగ్గా. సో ఇలా నేను చూపించినట్టు పట్టుకోండి సిజర్. అది ఆ షార్ప్నెస్ దగ్గర కూడా అప్పుడప్పుడు ఆయిల్తో రుద్దుతూ ఉండండి. కొంచెం ఆయిల్ వేయండి, ఆ స్ప్రింగ్లో అక్కడ లైట్గా ఒక డ్రాప్ ఆయిల్ వేయండి, ఎందుకంటే తుప్పు పట్టదు. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన నిడిల్స్ అనమాట. నిడిల్స్ అంటే సూదులు, మిషన్ సూదులు. ఇప్పుడు ఈ మిషన్ సూదులు వచ్చి ఒకటే తెచ్చుకున్నారనుకోండి, పర్లేదు ఉంటుందిలే అనుకోకండి, ప్యాకెట్ తెచ్చుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం లావ్ క్లాత్ పడ్డా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా టపా ఇరిగిపోతుంటాయి సూదులు.
నెక్స్ట్ ఏదైనా పూసలది బ్లౌజ్ కుట్టినా విరిగిపోతుంటాయి. సో ఒక ఫుల్ ప్యాకెట్ మాత్రం ఎప్పటికీ మీకు రెడీగా ఉండాలి. ఒక 4 నీడిల్స్ ఉన్నాయనగానే మీరు ప్యాకెట్ తెచ్చేసుకోండి. ఎందుకంటే దగ్గరలో షాప్స్ ఉంటే ఓకే. అయినా కానీ దగ్గరున్నా కానీ వెళ్ళాలి కదండి. వెళ్ళి ఒక సూది కోసం ఏమి వెళ్తాం. అది విడిగా తెచ్చుకుంటే మీకు 6 రూపీసో 7 రూపీసో పడుతుంది నీడిల్, మంచి నీడిల్. ఇలా ప్యాకెట్ తెచ్చుకుంటే మీకు తక్కువ పడుతుంది. ప్యాకెటే తెచ్చుకోండి, నా సజెషన్ అయితే అది. ఇంకేంటంటే అది ఒక బాక్స్లో పెట్టేసుకోండి. ఎందుకంటే అది మొన అనేది ఉంటుంది. ఆ మొన రాలిపోయింది అనుకోండి, ఆ నీడిల్ పనికిరాదు, క్లాత్ లాగేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇదేంటి అనుకుంటున్నారా, బుజ్జి కత్తిరి. ఇదేంటంటే మనం బ్లౌజ్ కుట్టినప్పుడు థ్రెడ్స్ అవి కట్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ క్లాత్ కట్ చేయడానికి అయితే పెద్ద సిజర్ యూజ్ చేస్తాము. ఇదేంటంటే అస్తమాను థ్రెడ్ కట్ చేస్తాం కాబట్టి ఇది మనం యూజ్ చేసుకోవాలి. చిన్న సిజర్ ఇది చాలా బాగుంటుంది. మీకు ఎంత ఉండదు, 20 రూపీస్ ఎంత ఉంటుంది. ఇప్పుడు దారాలు కట్ చేయడానికి కూడా ఆ సిజర్ ఎత్తామనుకోండి, అది ఎలా అయినా వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ ఉన్న సిజర్ ప్రతిసారి ఎత్తాలంటే మనకి ఇక్కడ జాయింట్ దగ్గర కొంచెం పెయిన్ కింద అనిపిస్తుంది ఒక బ్లౌజ్ కుట్టేసరికి. సో అలా మీరు స్ట్రగుల్ అవ్వకూడదని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఈ చిన్న సిజర్ అనేది మీరు కొనుక్కోండి, కంపల్సరీ కొనుక్కోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మీరు కుట్టి హ్యాపీగా కుట్టాలి తప్ప చేయి నొప్పి కాలు నొప్పి అనుకుంటూ కొట్టకూడదు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఓపెనర్ అనమాట. ఇప్పుడు మనం కుడుతూ ఉంటాం, కుట్టిన తర్వాత కరెక్ట్గా వస్తాయని ఏమి ఉండదు కదా, విప్పుకోవాల్సి వస్తుంది, కుట్లు విప్పాల్సి వస్తుంది. అప్పుడు సూది పెట్టో పిన్నీసులు పెట్టో విప్పుతుంటాం. సో ఇవి ఏంటంటే మీకు ఎంత 20 రూపీస్ 30 రూపీస్లో వచ్చేస్తాయి. ఆ ఎడ్జ్లో షార్ప్నెస్ ఉంటుంది, అది సన్నగా సూదిలానే ఉంటుంది. మనకు గుచ్చుకోకుండా దానికి క్యాప్ కూడా ఇచ్చాడు. మన కుట్లు విప్పుకోవడానికి కానీ ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు విప్పుకోవడానికి కానీ బాగుంటుంది. అది కూడా కొనుక్కోండి మీరు. ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ అనమాట, ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఇంకా చాలా కావాలి, మెల్లమెల్లగా చెప్తాను. ఒకేసారి అనుకోండి బడ్జెట్ ఎక్కువైపోదు. ఇదేంటంటే స్క్రూ డ్రైవర్ అనమాట. మనం సూది విరిగిపోయినప్పుడు సూది మార్చుకోవడానికి స్క్రూ డ్రైవర్ ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ బాబిన్ ఎక్కించుకోవడానికి, థ్రెడ్ ఎక్కించుకోవడానికి బాబిన్లో అది కూడా కావాలి మీకు. ఇంకా థ్రెడ్స్ అంటారా, కామన్ కదా, దారాలు మాత్రం ఒక బాక్స్ తెచ్చేసుకోండి, ఫుల్ బాక్స్. ఇవి వచ్చేసి వీలర్స్ అనమాట. ఇవి కటింగ్ చేస్తూ మీకు వీటి గురించి నేను క్లియర్గా చెప్తాను. అంటే చెప్పే కంటే చూస్తే బాగుంటుంది కదా, వీటి గురించి నేను క్లారిటీగా మీకు చూపిస్తాను. ఓకేనా? అన్ని కలర్స్ ఉంటాయి, అన్నీ అవసరం లేదు, 1 or 2 తెచ్చుకోండి. ఆ ఎడ్జ్లో చాలా షార్ప్గా ఉంటుంది, చూసుకోండి, చాలా జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇది డోరీ థ్రెడ్ అనమాట. డోరీ థ్రెడ్ అంటే చాలామంది గోటు దారం అంటారు, కొంతమంది ఇలా మెడ దగ్గర గోట్లు వేస్తాం చూడండి, డోరీ అంటాం మేము. పైపింగ్ అంటారు కొంతమంది, ఆ పైపింగ్ థ్రెడ్ అనమాట. ఓకేనా? ఈ థ్రెడ్ కూడా తెచ్చుకోండి, ఎందుకంటే పైపింగ్ కూడా నేర్పిస్తాను కదా నేను. ఇటు సైడ్ అన్నీ ఇంకా కంటిన్యూగా ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అయితే ఖచ్చితంగా అన్నీ నేర్చుకుందరు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఎలా ఉంటుందంటే 7th క్లాస్ పిల్లలు కూడా, చిన్నపిల్లలు వాళ్ళు కూడా నేర్చుకునేలాగా ఈజీగా చెప్తాను నేను, క్లారిటీగా. వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా ఇవన్నీ తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చి మనకు కావాల్సిన జాకెట్ హుక్స్ కదా. ఇప్పుడు హుక్స్ అనేవి మీరు ప్యాకెట్లు తెచ్చుకోకర్లా, ఒక 2 ప్యాకెట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంకోటి ఓపెన్ చేసి చూపిద్దామని మీకు ఇంకో ప్యాకెట్ కూడా ఓపెన్ చేశాను ఆల్రెడీ. అసలు యాక్చువల్గా దీంట్లో ఎన్ని హుక్స్ ఉంటాయి, ఏ కలర్ హుక్స్ తీసుకోవాలో అది కూడా చెప్తా. ఇలా గోల్డ్ కలర్లో ఉన్న హుక్స్ తీసుకోండి. చూసారా ఎంత బాగున్నాయో? ఇదే గోల్డ్ అయితే ఎంత బాగుందో, మనకి గోల్డ్ వస్తుందా, దొరకదు. ఇదేంటంటే 20 రూపీస్ 30 రూపీస్ ఉండొచ్చు మ్యాక్సిమం, అంతే. నేను ఒకసారి తెచ్చాను కాబట్టి నాకు అంత దీని ప్రైస్ పర్టికులర్గా ఎంత అనేది ఏం తెలియదు అనమాట. ఇవేంటంటే గోల్డ్ లానే ఉంటాయి, మీకు తుప్పు రాదు. అదే స్టీల్ అనుకోండి కొంచెం లైట్గా తుప్పు రావచ్చు మేబీ. ఈ గోల్డ్ కలర్ హుక్సే తెచ్చుకోండి, మీకు బాగుంటాయి, చూడడానికి కూడా బాగుంటాయి. సో స్టిచ్చింగ్ కూడా, హుక్స్లు కూడా స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేయాలో అది కూడా చెప్తాను నేను. ఇంకా రన్నింగ్లో అన్నీ వస్తాయి అనుకోండి, మీరు నాతో జర్నీ చేశారనుకో అన్నీ ఈజీగా తెలుస్తాయి. జర్నీ చేయండి నాతో, నా వీడియోలు షేర్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఈ హుక్స్ ఎన్ని ఉన్నాయో మీకు నేను కౌంట్ చేసి చెప్తాను నేను. ఎందుకంటే ఒక బ్లౌజ్కి వచ్చి మనం 5 హుక్స్ వేస్తాము. ఆ 5 హుక్స్ అంటే 5 లాగా డివైడ్ చేసి చూస్తున్నాను. టోటల్ నేను కౌంట్ చేసేసాను, ఫస్టే కౌంట్ చేశాను. మొత్తం 15 బ్లౌజెస్కి వస్తాయి అనమాట, 15 జాకెట్లకు వస్తాయి మీకు హుక్స్. ఒక్కొక్క బ్లౌజ్కి మనం 6 కూడా వేస్తాం. పెద్ద బ్లౌజులు ఉన్నాయనుకోండి, వేరే వాళ్ళే కుట్టామనుకో 6 కూడా వేస్తాం. అప్పుడైతే మీకు కొంచెం తగ్గుతాయి. యాక్చువల్గా 5 లాగా చూసుకుంటే 15 జాకెట్లకు వస్తున్నాయి మీకు అవి.
సో, మంచిదే కదండీ! 15 జాకెట్లకి వస్తున్నాయి. రూ. 30 పెడితే 15 జాకెట్లకి ఉక్సులు ఇచ్చేస్తున్నారు. సో, జాగ్రత్తగా అవి కూడా ఒక డబ్బాలో వేసుకోండి నీట్‌గా. ఆ ప్యాకెట్‌లో వేస్తే అలా పడిపోతుంటాయి కదా! ఒక డబ్బా తీసుకొని డబ్బాలో వేసుకోండి. ఇప్పుడైతే నేను జస్ట్ ప్యాకెట్‌లో ఏసి పెడుతున్నాను. సెపరేట్‌గా నాది ఒక డబ్బా ఉందిలేండి. ఆ డబ్బాలో వేసేసాను. సో, ఇవన్నీ కొనుక్కోండి మీరు ఒకేసారి కొనుక్కోండి. ఒక్కొక్కటి అనేది మీకు ట్రబుల్ అవుతుంది తెచ్చుకోవడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.